హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1474కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో లావా స్టోమ్ 5G మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా, ఆ వీడియో చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే వదిలేసాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మనకి క్రాస్ వోల్ట్ USB C హబ్ ₹299 అయితే వస్తుంది. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, అలాగే మ్యాక్బుక్, మ్యాక్ స్టూడియో ఇటువంటి డివైస్లో మనం Type-C to USB కనెక్ట్ చేయాలి అనుకుంటే సో ఇది మీకైతే ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఇది మనకి USB 3.0తో ఒక హబ్ వస్తుంది అనమాట, USB హబ్. మిగిలిన 3 USB హబ్లు వచ్చేసరికి USB 2.0తో అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి మీకు ₹500 అలా ఉంది. ఈరోజు మీకు ₹299 అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే డీల్స్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి నథింగ్ ఫోన్ 2A అనే మొబైల్ అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మన టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ మొబైల్ లాంచ్ డేట్ కనుక చూస్తే MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరగబోతుంది ఫిబ్రవరి 27వ ఆ రోజున ఈ మొబైల్ని అయితే అక్కడ లాంచ్ చేస్తారని తెలుస్తుంది. అంటే అక్కడ లాంచ్ చేస్తారంటే మళ్ళీ రావాలంటే ఇంకో 1 month or 2 months పట్టే అవకాశం ఉంది. లేదంటే సేమ్ టైం గ్లోబల్గా లాంచ్ చేస్తారో లేదో చూడాలి. ఈ మొబైల్లో మనకి 6.7 inches Full HD ప్లస్ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది కదా. సో ఇందులో మెయిన్ కెమెరా సామ్సంగ్ ఐసోసెల్ S5K GN9 సెన్సార్ని అయితే వాడబోతున్నారంట. యాక్చువల్గా ఈ సెన్సార్ని ఇంకా సామ్సంగ్ అయితే అనౌన్స్ చేయలేదు. సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ వాడబోతున్నారు. ఇది కూడా సామ్సంగ్ JN1 ఈ సెన్సార్ని అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కింద అయితే వాడబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నేను అనుకోవడం అయితే ఈ మొబైల్ ప్రైస్ తీసుకెళ్ళిపోతారు, 40,000 దాకా తీసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ రోజు వస్తే షౌమీ EV టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అదేనండి, ఎలక్ట్రానిక్ వెహికల్ మీద వర్క్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఈ కార్కి సంబంధించి కొన్ని వీళ్ళు టెస్ట్ చేస్తుంటే కొన్ని ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. లాంచ్ డేట్ అంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ కార్కి సంబంధించి ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ రివీల్ చేసేలాగా ఉన్నారు. డిసెంబర్ 28వ చైనాలో అయితే ఈ కార్ని షౌమీ అయితే లాంచ్ చేయబోతుంది. మన ఇండియాలో అస్సలు ఆశలు పెట్టుకోమాకండి, ఇప్పుడప్పుడే ఈ కార్లు అయితే వచ్చే సమస్యే లేదు. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు లాంచ్ డేట్తో సహా. ఇంకా నెక్స్ట్ నుంచి చూస్తే పోకో X6 సిరీస్ మొబైల్స్ ఇండియా లాంచ్ అఫీషియల్గా అయితే టీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ అఫీషియల్గా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. ఈ X6 సిరీస్ మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ ఉన్నాయిగా, వీటిని రీబ్రాండ్ చేసి తీసుకొస్తాను. అంటే ఇందులో రెడ్మీ నోట్ 13 Pro ఉంది కదా, ఈ మొబైల్ని మనం X6 Pro పేరు మీద కానీ X6 పేరు మీద కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో MediaTek Dimensity 8300 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు దీన్ని అయితే టీచ్ చేస్తున్నారు. డేట్ అయితే ఇంకా అఫీషియల్గా అయితే రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షౌమీ నుంచే షౌమీ 14 గ్లోబల్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఈ మొబైల్ కూడా మనకి MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఫిబ్రవరి 26వ నుంచి 29వ వరకు జరుగుతుంది. సో ఈ మధ్యలో మనకి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పి సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ని అదే టైంలో మన ఇండియా కూడా లాంచ్ చేస్తారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఫిబ్రవరి నెలలో చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి మన ఇండియాలో. సో అది బేస్ చేసుకొని వీళ్ళు ఈ మొబైల్ కూడా అప్పుడే లాంచ్ చేయొచ్చు. ఇక అలాగే OnePlus 12R సో ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి డిసెంబర్ 4వ చైనాలో OnePlus Ace 3 పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి జనవరి 23వ OnePlus 12 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. అప్పుడైతే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు అనమాట. కలర్ ఆప్షన్స్ చూస్తే మన ఇండియాలో బ్లూ అండ్ బ్లాక్ ఈ 2 కలర్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు టీచ్ చేసే దాని ప్రకారం చూస్తుంది. కానీ చైనాలో ఇదే మొబైల్ని వీళ్ళు Ace 3 పేరు మీద లాంచ్ చేస్తున్నారు కదా, అక్కడ ఇందులో వీళ్ళు రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ కూడా అయితే అక్కడ తీసుకురాబోతున్నారు. మరి మన ఇండియాలోకి ఈ కలర్ తీసుకురాకపోవచ్చు. ఒకవేళ తీసుకొస్తే కొన్నాళ్ళు సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కలర్ ఆప్షన్ కింద తీసుకురావచ్చు అనమాట. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అమ్ముకోవడానికి ఉంటుంది కాబట్టి వీళ్ళకి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A25 5G A15 5G ఈ 2 ఆనిముత్యాలను అయితే గప్చిప్గా ఈరోజు సామ్సంగ్ అయితే లాంచ్ చేసేసింది. ఈ 2 మొబైల్స్లో స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ప్రాసెసర్ వైజ్గా చేంజెస్ కనిపిస్తున్నాయి, అలాగే కెమెరా పరంగా చేంజెస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మనకి 6.5 inches సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది A25లో చూస్తే. అది A15లో చూస్తే 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండబోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అది A15లో సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. 25లో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. సో A15లో అయితే ఇవ్వలేదు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 25 వాట్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ ఒకసారికి ఛార్జర్ వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరుగా తెలిసిందే. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. A25 5G వేరియంట్ మొబైల్ ఎక్సినోస్ 1280 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి దగ్గర దగ్గర 2021లో అనుకుంటా వీళ్ళు తీసుకొచ్చారు. 22లో తీసుకొచ్చారు. ఆ ప్రాసెసర్ మళ్ళీ ఇప్పుడు వాడారు. A15లో ఏ ప్రాసెసర్ వాడారు అనేది చెప్పడానికి వీళ్ళు కొంచెం నామోషిగా ఫీల్ అవుతున్నారు, అంటే సిగ్గుపడుతున్నారు అనమాట. సో దాని ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు ఏం ప్రాసెసర్ వాడారు అనేది. వాటర్ డ్రాప్ నాచ్తో అనుకుంటా ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇది మరి శాంసంగ్ ఇది ఆలోచించుకోవాలి. వీళ్ళు మొబైల్ ప్రైజెస్ చూస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికి ఇంకా ఈ వాటర్ డ్రాప్ నాచ్ని నమ్ముకుంటే మార్కెట్లో చూస్తే వేరే బ్రాండ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు బ్రాండ్ని చూపించుకొని కొనేస్తారు అనుకుంటే కష్టమే. అన్ని పంచ్ హోల్స్తో వచ్చేస్తున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ అంటే బిలో 10,000 మొబైల్స్లో కూడా ఇప్పుడు పంచ్ హోల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఆలోచించాలి. ఇంకా ప్రైజెస్ కూడా తెలిసిందే, ఏ సిరీస్ కాబట్టి చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు. స్టార్టింగ్ వేరంటే మనకి 17,999 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇచ్చారు, అయినప్పటికీ ప్రైస్ అయితే ఎక్కువే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ నుంచి ఐటెల్ A70 అనే మొబైల్ని త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారనమాట. సో A60కి వీళ్ళు సక్సెసర్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ A70 ఇప్పుడు వరకు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో, అంటే వీళ్ళు తెచ్చింది కాదు, మార్కెట్లో ఇప్పుడు రన్ అవుతున్న మొబైల్స్లో కంపేర్ చేసుకుంటే బిలో 8,000లో 8GB ర్యామ్తోనూ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చిన మొట్టమొదటి ఈ సెగ్మెంట్ మొబైల్ అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళైతే టీచ్ చేయడానికి 12GB ర్యామ్ అంటున్నారు. బట్ ఒకసారికి 8GB ర్యామ్ ఇచ్చి ఇంకో 4GB వర్చువల్ ర్యామ్ అయితే ఇస్తారని తెలుస్తుంది. ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయంట. 128GB వేరియంట్, ఇంకోటి 256GB వేరియంట్. 256GB వేరియంటే బిలో 8,000లో అయితే తీసుకురాబోతున్నారు. అంటే 7,999 రూపాయలకి ఈ మొబైల్ తేవచ్చు. బట్ ప్రాసెసర్ ఏం వాడతారని చూడాలి. అయినప్పటికీ ఈ సెగ్మెంట్లో చూస్తే ఎక్కువ స్టోరేజ్ వేరియంట్ కావాలంటే వీళ్ళు ఈ మొబైల్ అందించడం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట, ఎక్కువగా స్టోరేజ్ కావాలనుకున్న వాళ్ళకి. బట్ ఒకసారికి ఈలోపే టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ కామ్గా ఉంటారా, వీళ్ళు కూడా ఎక్కువ స్టోరేజ్ వేరియంట్తో రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్లోనే ఏదో ఒక మొబైల్ తీసుకొచ్చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో X100 సిరీస్ మొబైల్స్ని రీసెంట్గానే చైనాలో అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జనవరి 4వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. X100 అండ్ X100 Pro ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. యాక్చువల్గా వీటిని చైనాలో చూస్తే X100 ప్రైస్ 56,500 రూపాయలు ప్రైస్ పెట్టారు బేస్ వేరియంట్. సో అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి 62,000 అలాగే వేసుకోవచ్చు, 65,000 రూపాయల దాకా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఇక ప్రో మోడల్ చూస్తే దగ్గర దగ్గర 85,000 రూపాయలు ప్రైస్ పెట్టారు హాంకాంగ్లో. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంచుమించు ఇంతే ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక వివో X100 Pro ప్లస్ మొబైల్ని అయితే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు రెండు మొబైల్స్ని లాంచ్ చేశారు, X100 అండ్ X100 Pro లాంచ్ చేశారు. X100 Pro ప్లస్ని మాత్రం ఫస్ట్ హాఫ్లో అయితే తీసుకొస్తారంట. సో ఎప్పుడు తీసుకొస్తారో ఏమో తెలియదు. కానీ ఈ మొబైల్లో మనకి 200 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని అయితే వాడబోతున్నారు పెరిస్కోప్తో. ఇంకోటి 10 మెగాపిక్సెల్ 10x ఆప్టికల్ జూమ్తో అయితే ఇంకో సెన్సార్ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 Pro అనే మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది. స్మార్ట్ 8ని రీసెంట్గానే లాంచ్ చేసింది కదా, ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గూగుల్ కాన్సోల్లో ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే అంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన స్మార్ట్ 8లో యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ వాడారు కదా, ఆ ప్రాసెసర్ చేంజ్ చేసి మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. మేబీ నేను అనుకోండి ఈ మొబైల్ ప్రైస్ 6,500 అలా పెట్టి తీసుకురావచ్చు. రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 దగ్గర 5,600 5,700 ప్రైస్ పెట్టారు. దాంతో కంపేర్ చేస్తే ఇంకొక 7,800 ఎక్స్ట్రా పెట్టి ఈ మొబైల్ తీసుకురావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.